క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో శుభావందనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల వేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి, మీ పిల్లలకు మీ యొక్క మాటలు తెలియజేస్తుండగా తండ్రి, పరసంబంధమైన మీ చిన్న జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, వినుచున్న మీ పిల్లలకు కూడా తండ్రి విని గ్రహించే భాగ్యం అనుగ్రహించమని తండ్రి, ఈ కార్యక్రమం అంతటిలో మీ యొక్క తోడును మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థన మరలని అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలకు మరొకసారి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా లైవ్లో ఉన్నవారు సౌండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క కృపను బట్టి బాప్తిస్మము గురించి మనం తెలుసుకోబోతున్నాం. బాప్తిస్మం గురించి ఈరోజు మనము బాప్తిస్మము అంటే ఏమిటో, దాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా, బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి, ఇటువంటి కొన్ని విషయాలు దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ముందుగా అసలు బాప్తిస్మం అనగానే ప్రతి క్రైస్తవుడు, అసలు క్రైస్తవుడు అంటేనే బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో, బాప్తిస్మం తీసుకున్న తర్వాతనే వారు క్రైస్తవులుగా ఎంచబడతారు. కానీ బాప్తిస్మం తీసుకోకుండా చర్చికి వచ్చేటువంటి వారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు క్రైస్తవులుగా ఎంచబడరు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలో, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే బాప్తిస్మము ఎవరైతే పొందుతారో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంటే ఎవరైతే బాప్తిస్మము తీసుకుంటారో వారే క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులుగా పిలువబడతారు. కానీ బాప్తిస్మము పొందకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు మందిరానికి, చర్చికి వచ్చినా వారు క్రైస్తవులుగా ఎంచబడరు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే ముందుగా బాప్తిస్మం అనగానే ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే, బాప్తిస్మము అనగానే బాప్టిజో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ బాప్టిజో అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటి అంటే సమాధి చేయుట, పాతిపెట్టుట, ముంచుట. సమాధి చేయుట, పాతిపెట్టుట, ముంచుట. బాప్తిస్మం అనగానే బాప్టిజో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే, బాప్టిజో అనేటువంటి యొక్క గ్రీక్ పదంకి అర్థం ఏంటంటే సమాధి చేయుట, ముంచుట, పాతిపెట్టబడుట. అయితే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి?
బాప్తిస్మము అసలు అంటే బాప్తిస్మం అంటే ఏమిటో మనం కనుక చూసినట్లయితే, బాప్తిస్మం అనగానే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ప్రియమైన దేవుని పిల్లారా, బాప్తిస్మం అనగానే ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? బాప్తిస్మం అనగానే ముంచబడుట, పాతిపెట్టబడుట, సమాధి చేయుట అని తెలుసుకున్నటువంటి మనము ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? బాప్తిస్మం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే ముంచబడుతున్నాము. అంటే ముంచబడుతున్నటువంటి మనము యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఆయన ఏ విధంగా అయితే మరణించాడో మనము కూడా నీటిలో ముంచబడుతున్నాము. అంటే నీటిలో ముంచబడుతున్నటువంటి మనము మన పాపములను పాతి పెట్టబడి, మన పాపములు అప్పటి వరకు మనము ఏవైతే పాపాలు చేసామో ఆ పాపాలన్నిటినీ పాతి పెట్టబడుతూ నీళ్ళల్లో ముంచి వేయబడుతూ పాతి పెట్టబడుతూ తిరిగి ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా అంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? అంటే అప్పటి వరకు జీవించినటువంటి జీవితము మరణించినట్లు, అంటే భౌతికంగా కాదు కానీ ఏవైతే అప్పటి వరకు పాత జీవితం ఏదైతే ఉందో అది మరణిస్తుంది. అంటే పాతి పెట్టబడుతుంది నీటిలో. యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యముగా ఆయన మరణములోనికి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, మనము కూడా బాప్తిసము ద్వారా మన పాపములను సమాధి చేయబడి, పాతి పెట్టబడి, మరణించబడి, పాపాలన్నింటినీ నీటిలో ముంచివేయబడి తిరిగి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందును. సాదృశ్యము, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణించాడో మనము కూడా మన పాపాలన్నింటినీ బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఆ సాదృశ్య రూపముఖముగా మనము కూడా మన పాపములన్నింటినీ పాతి పెట్టబడి, సమాధి చేయబడి తిరిగి ఒక నూతన జీవము పొందిన వారముగా ఉంటున్నాము. నూతన జీవము, నూతన పురుషుడిముగా, నూతనమైనటువంటి వ్యక్తిగా బాప్తిసము ద్వారా తిరిగి పునరుద్ధానము బ్రతుకుతున్నాము. అందుకే నికోదేము గారు అంటారు, ఒక మనుషుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ జన్మిస్తాడా అంటాడు. యోహాను సువార్తలో మనం కనుక ఆ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగా అనగానే
బాప్తిస్మము కార్యక్రమం అంటే దేవుని రాజ్యంలోనికి, సంఘంలోనికి మనం చేర్చబడాలి, లేదా పరలోకానికి ప్రాథమికమైన అర్హత ఏది అంటే బాప్తిస్మమే. అంటే బాప్తిస్మం లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళలేడు. అంటే బాప్తిస్మం అనగానే మనము మన పాపములను పాతిపెట్టబడి ఒక నూతన పురుషుడిగా తిరిగి లేపబడమే బాప్తిస్మము. ముంచబడుతున్నామంటే మన పాపాలు కూడా నీటిలో ముంచబడుతున్నాయి, తిరిగి లేస్తున్నాం, నీటిలో నుంచి లేపుతున్నారు కదా, ఆ లేపేటువంటి అంటే నూతన జీవము గలవారమై మనం నీటిలో నుంచి మళ్ళీ అంటే పాపములు ముంచివేయబడి సమాధి చేయబడుతున్నాయి, మనం ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా తిరిగి లేస్తున్నాం. దాన్నే యేసుక్రీస్తు వారి మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని సాదృశ్య రూపముగా రోమిలో రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేశారు. ఇంకా కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణములో మనము కూడా పాలిభాగస్తులుగా ఉంటున్న మరణములో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై అంటున్నాడు ఇక్కడ. అంటే మన యేసుక్రీస్తు వారి మరణము ఏ విధంగా అయితే మరణించాడో మనము కూడా మన పాపాలన్నింటినీ మరణింపజేశాము, సమాధి చేశాము, వాటిని వదిలిపెట్టాము, తర్వాత వాటిని వదిలివేయబడ్డాయి. తిరిగి యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి పునరుద్ధానుడిగా ఏ విధంగా లేపబడ్డాడో మనము కూడా ఆ యొక్క పాపాలన్నింటినీ నీటిలో ముంచివేయబడితే తిరిగి లేవడం ద్వారా పునరుద్ధానం అవుతామంటే పాపాలన్నింటిని విడిచిపెట్టి ఒక నూతన పురుషుడిగా నూతన జీవాన్ని పొందిన వ్యక్తిగా మనం తిరిగి లేపబడుతున్నాము. అందుకే అంటున్నాడు ఇక్కడ మీరు 12వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో కూడా మన పాలిభాగస్తులుగా ఉంటాం, ఆయన మరణములో పాలిభాగస్తులుగా ఉంటున్నాము. ముంచబడుతూ పాపాలను వదిలివేస్తూ పాపాలన్నింటినీ కడిగివేయబడుతున్నాయి బాప్తిసం ద్వారా. మన పాపాలు, పాత జీవితం కడిగివేయబడి పునరుద్ధానములుగా తిరిగి మనము లేపబడుతున్నాము. యేసుక్రీస్తు వారి మరణము అంటే మన పాపాలు సమాధి చేయబడుతున్నాయి, వాటితో యేసుక్రీస్తు వారి మరణానికి సాదృశ్యం చూపాడు. ఆయన పునరుద్ధానము మనం తిరిగి లేచేదాన్ని పునరుద్ధానంతో సాదృశ్యముగా, ఆయన పునరుద్ధానంలోనికి, ఆయన మరణంలోనికి మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాం అనేటువంటి సంగతిని మనం అందరం అర్థం చేసుకోవాలి. బాప్తిసం అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే ఇది, యేసుక్రీస్తు వారి మరణములో మన పాలిభాగస్తులుగా ఉండి ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాము. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా పునరుద్ధానం అవుతున్నాం. ఇదే బాప్తిసం కార్యక్రమము. అసలు ఎందుకు తీసుకోవాలి, అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? తీసుకోకుంటే మనము పరలోకానికి వెళ్ళలేమా, ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనా అని కనుక ఆలోచిస్తే, ఖచ్చితంగా క్రైస్తవుడుగా మారాలి అంటే ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, గనుక నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే, ప్రతి వ్యక్తి పాపములు కడిగి వేయబడాలి అంటే, భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి పాపాలు అయినా కడిగి వేయబడాలి అంటే ఏం చేయాలి అంటే, నీవు తడవ చేయుట ఎందుకు, లేచి
ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. తడవు చేయుట ఎందుకు? నిజంగా ప్రేమైన దేవుని పిల్లారా, చాలామంది కూడా చర్చికి వస్తూ ఉంటారు. చర్చికి వచ్చిన తర్వాత వస్తూ చాలా రోజులు వస్తుంటారు, కానీ బాప్తిస్మం తీసుకోమనగానే తీసుకోరు. వెంటనే బాప్తిస్మం తీసుకోకుండా ఏం చేస్తారంటే వాయిదా వేస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి వస్తుంటారు, కానీ బాప్తిస్మం తీసుకోమంటే మాత్రము వాయిదా వేస్తూ ఉంటారు. అలా వాయిదా వేస్తూ ఉంటే నిజంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలములో నువ్వు కనుక బాప్తిస్మం తీసుకోకపోయావు అనుకోండి, ఎప్పుడో క్రిస్మస్కో జనవరికో తీసుకోవాలని అనుకుంటున్నావు అనుకోండి, అప్పటిలోపు అసలు మనిషి లేకపోతే మరణిస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి నీవు తడవు చేయటం ఎందుకు? నిజంగా చర్చికి వచ్చేటువంటి వారు కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు కావచ్చు, చాలా రోజుల నుంచి మందిరానికి వస్తూ కూడా ఇంకా నువ్వు బాప్తిస్మం పొందకుండా లేట్ చేస్తున్నావంటే అది నీకే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి. నిజంగా అండి, ఆలస్యం చేస్తే, ఎందుకంటే నేడు అనేటువంటి రోజే మంది, కానీ నేడు అనే సమయం ఉండగానే మనం ఏదైనా చేయగలము, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో రేపు అనేది మంది కాదండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తారో ఎవరికి కూడా తెలియదు. కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఎప్పుడో తీసుకుందామని వాయిదాలు వేసుకుంటూ పోతే అసలు ఆ సమయం మనకు వస్తుందో లేదో మనకు తెలియదు కదా. ఎందుకంటే భూమి మీద మానవుని యొక్క ఆయుష్కాలం చాలా అల్పమైనదని దేవుడు చాలా చోట్ల తెలియజేశాడు బైబిల్ గ్రంథంలో. ఒక నీటి బుడగ లాంటిదని, తర్వాత త్రాసు మీద దూరి లాంటిదని, ఇంకా ఎన్నో రకాలుగా దాటిపోయినటువంటి నీడ లాంటిది, తర్వాత చాలా రకాలుగా దేవుడు పోల్చి చెప్పాడు. ఎందుకంటే ఒక అల్పమైనది మానవ జీవితం అని దేవుడు మనకు తెలియజేశాడు. అలా బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు దేవుడు మనకు తెలియజేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? గనుక నీవు తడవు చేయడం ఎందుకు తడవు చేస్తున్నారు? ఎవరైనా కూడా ప్రేమ దేవుని పిల్లారా, వాక్యం వింటున్న వారిలో కావచ్చు, ఇంకా నువ్వు మందిరానికి వస్తూ చర్చికి వస్తూ కూడా దేవుని గురించి తెలుసుకొని కూడా, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని కూడా, దేవుని యొక్క మందిరంలో పాటలు పాడుతూ వాక్యం చదువుతున్నప్పటికి కూడా ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోలేదు అంటే నువ్వు తడవు చేస్తున్నావు. ఆ తడవు నీకు ప్రమాదంగా మారక మునుపే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. తడవు చేయొద్దు. ఇక్కడ ఈ సందర్భంలో ఈ యొక్క అపోస్తల కార్యంలో ఇంకొక అధ్యాయంలో నపుంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్న వెంటనే ఎటువంటి ఆలస్యము చేయకుండా, ఎటువంటి నిర్లక్ష్యము చేయకుండా, ఎటువంటి తడవు చేయకుండా, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగి మరీ బాప్తిసాన్ని తీసుకున్నాడు. కానీ వారాలు మనము వెయిట్ చేసేవారిగా, వారాలు మనము పట్టించుకోకుండా ఏదో ఎప్పుడో తీసుకుందామలే, ఫలాని రోజు ఫలాని పండక్కి తీసుకుందామలే, ఫలాని చర్చి ఓపెనింగ్లోకి తీసుకుందామలే అని కొన్ని వాయిదా చేసుకుంటే అప్పటిలోపు నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. కాబట్టి ఎవరైనా కూడా దేవుని మందిరానికి వస్తూ ఇంకా బాప్తిసం కనుక తీసుకోకపోతే ఎటువంటి తడవు చేయకుండా, ఎటువంటి ఆలస్యం చేయకుండా బాప్తిసాన్ని వెంటనే తీసేసుకోండి. దేవునికి వాక్యాన్ని తెలుసుకొని వెంటనే బాప్తిసం తీసుకోండి. కానీ వాయిదా వేసుకుంటూ ఉంటే అది నీకే ప్రమాదం అని తెలుసుకోవాలి. కాబట్టి నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. అంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే మన పాపాలన్నింటినీ కడిగి వేసుకున్నటకు, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పాపాలన్నింటినీ కడిగి వేసుకోవాలి అంటే, ఎందుకంటే తనంతటా తానే ఏ మనిషి కూడా తన పాపములను తీసుకుని వేయలేడు. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకానికి పాపములు తీసివేయబడుటకు, పాపముల నుంచి విముక్తి కలిగించుటకు దేవుని చేత పంపబడిన రక్షకుడుగా, అభిషేక్తుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ఆయన నామములో బాప్తిసం తీసుకోవాలి. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను. అంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే మన పాపములను కడిగి వేసుకున్నటకు తీసుకోవాలి. మన పాపములన్నింటినీ కడిగి వేయబడి ఒక నిష్కల్మషముగా రూపుదిద్దబడాలి, నిష్కల్మషముగా కావాలి మనం అనుకుంటే మనం చేయవలసిన పని బాప్తిస్మాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. చూద్దాం కొన్ని వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము
38వ వచనం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంటే బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మన పాపములు కడిగివేయబడుటకు, మన పాప క్షమాపణ, దేవుడు బాప్తిస్మం ద్వారా మనకు క్షమాపణను అనుగ్రహిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క అనుగ్రహతను, దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును మనం వృధా చేసుకోకుండా, నిజంగా గొప్ప గొప్పవారు మన పట్ల అనుగ్రహం చూపాలని, మన పట్ల జాలి చూపాలని ఈ లోకంలో మనం ఎంతో ఆశపడుతుంటాం. కానీ సాక్షాత్తు దేవుడే మన పాపాలను క్షమిస్తాను, మీ పాపాలను తీసివేస్తాను, మీ పాపాలను కడిగి వేస్తాను, మీ పాపాల నుండి విముక్తి చేసి నిష్కల్మషమైన వారిగా మిమ్మల్ని రూపుదిద్దుతాను అని దేవుడే ఒక అవకాశాన్ని లేదా ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ విధానాన్ని మనం ఎందుకు తీసుకోకుండా ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఆలోచించండి. చూడండి, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిస్మం పొందుడి. దేవుడు మన పాపాలను క్షమిస్తానని, ఈ పాపాలను క్షమించబడడానికి దేవుడు ప్రవేశపెట్టినటువంటి విధానమే ఈ బాప్తిసం అయినప్పుడు, ఈ బాప్తిసం తీసుకునేటువంటి విషయంలో ఎందుకు నిర్లక్ష్యముగా, ఎందుకు ఎటువంటి ఆలోచన లేని వారిగా, ఎటువంటి జాగ్రత్త లేని వారిగా దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నేడు అనేటువంటి సమయం మనకుండగానే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలోని మనం ఏం చేయాలంటే బాప్తిస్మాన్ని తీసేసుకోవాలండి. మన పాపాలను కడిగి వేసుకోవాలి. దేవుని దగ్గర నుంచి మన పాపాలకు క్షమాపణ రావాలి అంటే మనం బాప్తిస్మాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరము ఎప్పుడు మనం పొందుతామంటే బాప్తిస్మం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధాత్మ వరము అనగానే యేసుక్రీస్తు వారు అంటారు, నేను త్వరగా వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదండి, ఆదరణకర్త. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుండి తన యొక్క పరిచర్యను పూర్తి చేసి, అదేవిధంగా దేవుడును తనను ఎందుకు పంపాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు వారు యొక్క పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆదరణకర్తను అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన యొద్దకు పంపాడు. ఎందుకంటే ఈనాడు మన మధ్యలో ఉన్నాడు. బాప్తిస్మము ద్వారా ప్రతి వ్యక్తిలోనికి ప్రవేశిస్తున్న వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి వరము ఏంటంటే పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలోనికి పంపుతున్నాడు. అందుకే అంటాడు కదా, మీరు మీలో ఉన్న పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, నిజంగా అండి, దేవుడు మన దేహములోనికి మనలోనికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపుతున్నాడు. తన కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి దేవుడు పంపుతున్నాడు. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బాప్తిసం పొందిన తర్వాత మనలోనికి ప్రవేశించి మనము దేవుని దగ్గరకు జాగ్రత్తగా బ్రతకడానికి, మనం తప్పు చేస్తే మనల్ని గద్దిస్తూ మనల్ని సరైన రీతిలో నడిపిస్తూ, మనం వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు మనలో ఉండి ధైర్యాన్ని మనకు కలిగిస్తూ మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. ఈ లోకములో మనుషులు ఇచ్చేటువంటి ఎన్నో గిఫ్ట్లు, మనుషులు ఇచ్చేటువంటి ఎన్నో బహుమానాల కొరకు మనం ఎదురు చూస్తుంటాం, ఆశపడుతుంటాం. వారు ఇవ్వగానే సంతోషంతో ఎగిరి గంతులు వేసేవారు, సంతోషంతో బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేవారు ఉంటున్నప్పుడు దేవుడు సాక్షాత్తు దేవుడే మనకు ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక వరము, ఆ వరమే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనుషులు ఇచ్చేటువంటి గిఫ్ట్లకి, మనుషులు ఇచ్చేటువంటి వాటికి ఆశపడుతున్నటువంటి మనిషి దేవుడు ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరము విషయంలో ఎందుకు మనిషి ఆతురపడట్లేదు, మనిషి ఎందుకు తొందరపడట్లేదు అని మనం ఆలోచిస్తే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు అని మనం తెలుసుకోవాలి. నిజంగా అండి, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్కాలంలో
మనము బాప్తిసం ద్వారా దేవుడు తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు మనం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఈ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి మనం అనుకుంటే ఖచ్చితంగా బాప్తిస్మాన్ని మనము తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం అంటే? మన పాపాలను కడిగి వేసుకోవడానికి తీసుకోవాలి, మన పాపాలు క్షమించబడ్డానికి దేవుని చేత తీసుకోవాలి, మనకు దేవుని చేత పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును మనం పొందాలి అంటే బాప్తిస్మాన్ని తీసుకోవాలి. చూద్దాం కొన్ని వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి, దేవుడు చెప్తున్నాడు కదా, బాప్తిసం తీసుకోమని చెప్పినప్పుడు ఏం చేయాలి? నమ్మి తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, యేసుక్రీస్తు వారిని నమ్మాలి. దేవుని యందు, యేసుక్రీస్తు వారి యందు, పరిశుద్ధాత్మ దేవుని యందు మనం విశ్వసించాలి. విశ్వసించినటువంటి మనము బాప్తిస్మము పొందాలి. బాప్తిసం పొందితే రక్షింపబడతాము. బాప్తిస్మం పొందకపోతే శిక్ష, ఆరణ్య అగ్నికి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఆ నరకానికి మనం వెళ్లకుండా తప్పింపబడాలి అంటే భూమి మీద బ్రతికి ఉండగానే దేవుడు మనకు సమయాన్ని, కాలమును అనుగ్రహించినప్పుడే మనం బాప్తిస్మాన్ని పొందేటువంటి వారి మీద మనము ఉండాలి. చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. అంటే మన జీవితాంతం మన కూడా చెప్పాను. అంతము వరకు అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనుకకు తట్టు చూడకుండా, నాగటి మీద చేయి పెట్టి బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం వెనక్కి వెళ్ళిపోకుండా మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. అలా అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. బాప్తిసం పొందిన తర్వాత మనకు వచ్చేటువంటి అన్నిటినీ ఎదుర్కొని మన జీవితాంతం వరకు కావచ్చు, లేదా యుగాంతం వరకు యేసుక్రీస్తు వారి రెండవ రాకడ, యుగాంతం అనగానే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు కావచ్చు, మన జీవితం అంతవరకు కావచ్చు. వీటిలో ఏది ముందు జరిగితే అంతవరకు మనం అన్నిటినీ సహిస్తే మనము రక్షింపబడతాం. అంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా మనము వెనక్కి వెళ్ళిపోకూడదు, కానీ ముందుకు కొనసాగే వారిగానే ఉండాలి. తర్వాత మత్తయి సువార్త 10 అపోస్తల కార్యముల గ్రంథము 'ఎప్పుడు తీసుకోవాలి అంటే అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. గనక నీవు తడవు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపంలో కడిగి వేసుకున్నామని చెప్పాను. అంటే తడవు చేయకూడదు. ఎప్పుడు తీసుకోవాలంటే లేటు కాకుండా, ఆలస్యం కాకుండా, దేవుడు నేడు అనే సమయం నీకు ఇచ్చినప్పుడే నువ్వు బాప్తిసం పొందాలి. తడవు చేయకూడదు, అంటే లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యాన్ని బాప్తిసం విషయంలో తీసుకోకూడదు, వాయిదాలు వేసేవారేముగా అసలు ఉండకూడదు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 36-37 వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 36-37 వచనాలు. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిదిరి. 38వ వచనం. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. ఎప్పుడు తీసుకోవాలి మనం బాప్తిసం అంటే, ఫిలిప్పు
నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పిన. అంటే దేవుని వాక్యం పట్ల పూర్ణ హృదయముతో విశ్వసించాలి. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? వాక్యాన్ని విని ఆ విన్న వాక్యాన్ని పూర్ణ హృదయముతో విశ్వసించాలి. పూర్ణ హృదయముతో అంటే ఎటువంటి సందేహము లేకుండా విశ్వసించాలి. అంటే లోకపరంగా ఎన్నెన్నో అనుమానాలు మనుషులకు ఉంటాయి, కానీ ఎన్నెన్నో సందేహాలు మనుషులకు ఉంటాయి, కానీ దేవుని వాక్యం మీద, దేవుని యొక్క మాటల మీద, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీద, దేవుడు చెప్పినటువంటి యొక్క సత్యము మీద ఎటువంటి అనుమానము ఉండకూడదు. ఎటువంటి అనుమానం ఉండదు. నిజంగా చాలామంది కూడా చర్చకు వస్తారు, నిజంగా పరలోకం ఉందా, నిజంగా నరకం ఉందా, నిజంగా బైబిల్లో కొంతమంది అనుమానాలు. ఎందుకంటే అనుమానాలు రేపేది ఎవడంటే అపవాదే. అన్నాడు హవ్వకు రేపింది కదా, ఇది నిజమా అని. హవ్వకు రేపింది ఎవరు? అనుమానము, అపవాదే. ఇది నిజమా అనింది. అంటే వాక్యం విషయంలో, దేవుని యొక్క వాక్యము విషయంలో మనము ఎటువంటి సందేహాన్ని కలిగిన వారముగా మనం ఉండకూడదు. అంటే ఎటువంటి డౌట్ మనకు ఉండకూడదు వాక్య విషయంలో. అలా గనక డౌట్ ఉందనుకోండి, ఒక చంచల మనస్కుడుగా, ఒక అలా ఏ విధంగా అయితే అటు ఇటు వచ్చి వెళ్ళిపోతుందో, లేదా ఒక గాలికి చెట్టు అటు ఇటు ఊగుతూ ఏ విధంగా ఉంటుందో, అనుమానాన్ని లేదా సందేహాన్ని కలిగినటువంటి వాడు కూడా ద్విమనస్కుడై ఉంటాడు. తన మార్గాల్లో అసలు అభివృద్ధి పొందలేడు వాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం విషయంలో నువ్వు వినాలి. వాక్యాన్ని విన్నటువంటి వాక్యమందు పూర్ణముగా విశ్వసించాలి. అంటే కంప్లీట్గా ఎటువంటి సందేహము లేకుండా పూర్ణ హృదయముతో విశ్వసిస్తే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినాలి. విన్న వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళి తర్వాత నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించి, అవును ఈ మాటలు నేను విశ్వసిస్తున్నాను, దేవుని నమ్ముతున్నాను, యేసుక్రీస్తు వారు నమ్ముతున్నాను, ఆయన మన పాపముల కోసం వచ్చి మన పాపములకు నిమిత్తము బలియాగమైపోయాడు, మన పాపముల నిమిత్తం రక్తాన్ని కార్చాడు, మన పాపాల నిమిత్తమై మరణించబడి సమాధిలో నుండి తిరిగి లేచి పునరుద్ధానుడు అయ్యాడు అని యేసుక్రీస్తు వారిని గురించిన సత్యాలు, దేవుని గురించిన సత్యాలు, బైబిల్ గ్రంథం మొత్తం నిన్ను నమ్మితే, పూర్ణ హృదయంతో విశ్వసించిన తర్వాత నువ్వు బాప్తిస్మాన్ని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించి దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు వారు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు వారి నామములను ప్రార్థన చేయాలి, దేవుడే మనందరికీ తండ్రి అని నువ్వు ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు వారే మనందరికీ ప్రభు అని అంగీకరించాలి. అలా అంగీకరిస్తే యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చాడని నమ్మాలి. మన పాపాల నిమిత్తం శిలువలో మన పాపాల నిమిత్తం రక్తాన్ని కార్చాడని నమ్మాలి. మన కొరకు బలియాగం అయిపోయాడని నమ్మాలి. నమ్మి మరణించబడి మన పాపాల నిమిత్తమే తిరిగి పునరుద్ధారుడుగా లేపబడ్డాడు అని మనం నమ్మితే, నమ్మిన ప్రతి వారు కూడా బాప్తిస్మాన్ని పొందాలి. నమ్మకపోతే శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్షే ఆరని అగ్ని, నరకము అని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలంటే ఎటువంటి తడవు చేయకుండా, లేట్ చేయకుండా బాప్తిస్మాన్ని తీసేసుకోవాలి. ఇంకా ఎలా తీసుకోవాలి? బాప్తిస్మాన్ని ఎలా తీసుకోవాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. ఎందుకు ఎలా తీసుకోవాలంటున్నామంటే, చాలా చోట్ల కూడా కొంతమంది చిలకరింపు బాప్తిస్వాలంటే నీటిని తీసుకుని అలా అలా మనుషుల మీద చిలకరిస్తారు, అదొక బాప్తిసం అంటారు. ఇంకొన్ని చోట్ల అయితే ఒక జెండా ఉంటుంది, ఆ జెండా కింద దూరిపోతే బాప్తిస్మం అంటారు. ఇంకొకరు ఏంటంటే చిన్నది ఏదో ఇంకొక విధానాలు ఉంటాయి. అంటే రకరకాల విధానాలు ఉన్నాయి. లోకంలో ఇన్ని రకాల విధానాలు ఉన్నప్పటికీ మనం ఫాలో కావాల్సింది, మనం అనుసరించాల్సింది ఒక బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలే మనకు ముఖ్యము. కానీ మనుషులు పెట్టినటువంటి కట్టడలు, మనుషులు పెట్టినటువంటి విధులు, మనుషులు పెట్టినటువంటి పారంపర్యాచారాలు, పెద్దలు పెట్టినటువంటివి ఆ యొక్క సంప్రదాయాలు మనం పాటించాల్సిన అవసరం లేదు. లోకంలో ఎన్నో రకాలు ఉండొచ్చు, లోకంలో ఎన్నో సొంత పద్ధతులు పెట్టుకుని ఉండొచ్చు. అవన్నీ బైబిల్ వాక్యానుసారమైనవి కావని మనం గుర్తెరగాలి. బైబిల్ ఏది చెప్తే అది మనం ఫాలో అవ్వాలి, కానీ మనుషులు చెప్పినటువంటివి, మనుషులు పెట్టిన పద్ధతులు మనకు అనవసరం. ఏంటంటే బాప్తిస్మం అనగానే కొంతమంది
చిలకరించడం బాప్తిస్మం అంటారు. అది నిజంగా అది కరెక్ట్ అనుకున్నా, అది తప్పు. చిలకరించడం ఏంటంటే తర్వాత జెండా కింద పోవడం ఏంటి, ఇంకో ఏదో రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో కనుక చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం, సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుతూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. ఐనోనను స్థలములో నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుతూ ఉండెను. అంటే నీళ్లు విస్తారముగా ఉన్న చోట నీళ్ళలో ముంచబడే తీసేదే నిజమైనటువంటి బాప్తిస్మము. నీళ్లు విస్తారముగా ఉన్న చోట సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుతూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. ఎలా తీసుకోవాలి అంటే నీళ్ళలో ముంచబడుట ద్వారానే తీసుకోవాలి తప్ప చిలకరింపు బాప్తిసాలు, జెండా కింద పోయేటువంటి బాప్తిసాలు, ఇంకా రకరకాలైనటువంటి బాప్తిసాలను తీసుకోకూడదు. నీళ్ళలో ముంచబడాలి. ఇక్కడ చూసారా, యోహాను గారు విస్తారమైన నీళ్ళున్న చోట బాప్తిసం ఇస్తున్నారు. అక్కడ నీటిలో ముంచి వారికి బాప్తిసాన్ని తీస్తున్నాడు. అంటే విస్తారంగా నీళ్ళు ఉన్న చోట బాప్తిసం తీసుకుని నీళ్ళలో ముంచబడుటనే నిజమైన, నీళ్ళలో ముంచబడి తీయుటనే నిజమైనటువంటి బాప్తిసం తప్ప అక్కడ రకరకాలైనటువంటి చిలకరింపు బాప్తిసాలు, ఇంకా ఇవేవో రకరకాలైన బాప్తిసాలన్నీ వాక్యానుసారమైనవి కావు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 38వ వచనం, ఫిలిప్పు నపుంసకుడు. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 38వ వచనం, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. అంటే నీళ్ళలోకి యొక్క నపుంసకుడు కూడా బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నాడు? నీళ్ళలో ముంచబడే చిలకరింపు బాప్తిస్మాలు ఇవన్నీ బైబిల్లో లేవు. నీళ్ళలో ముంచబడటనే నిజమైనటువంటి బాప్తిస్మము. బాగా నీళ్ళున్న చోట తీసుకోవాలి బాప్తిసం, విస్తారమైన నీళ్ళున్న చోట బాప్తిసం తీసుకోవాలి. నీళ్ళలో ముంచబడి తిరిగి తీయబడటనే బాప్తిసం, అలానే తీసుకోవాలి తప్ప మిగతా పద్ధతుల్లో మనము బాప్తిసాలు తీసుకోకూడదు. ఇంకా ఎలా తీసుకోవాలి, ఎవరి నామంలో తీసుకోవాలి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బాప్తిస్మం ఎలా ఇయ్యమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మాన్ని మనం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం తీసుకోవాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. అంటే బాప్తిస్మం ఏ విధంగా ఇవ్వమని చెప్పాడు యేసుక్రీస్తు వారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము ఇవ్వాలి. మనం కూడా అలానే తీసుకోవాలి. చూద్దాం కొన్ని వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా? ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే చాలా చోట్ల కూడా కొన్ని ఆచారాలు పాటిస్తాం. చిన్న పిల్లలుగా ఉన్నవారప్పుడే 1-2 సంవత్సరాల వారికే చిన్న పిల్లలకే ముంచేసి బాప్తిసాలు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మత్తయి సువార్త
18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం, మొదటి నుంచి 3వ వచనం వరకు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మీరు మార్పు నొంది, 3వ వచనంలో అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 4 వరకు రాయబడినటువంటి యొక్క వచనాలలో 3వ వచనంలో అంటున్నాడు యేసుక్రీస్తు వారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అంటే పరలోక రాజ్యములోనికి వారసులుగా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు పిల్లల్లాగా మీరు ఉండాలి. ఎందుకంటే పిల్లల్లో ఎటువంటి పాపం ఉండదు, ఎటువంటి కల్మషం ఉండదు కనుక వారిని పోలి మీరు నడుచుకోవాలని శిష్యులకు చెప్పాడు. అంటే అటువంటి పిల్లలకు చిన్నప్పుడే బాప్తిస్మాలు అవసరం లేదు. ఎప్పుడైతే ఒక దశలోనికి వస్తాడో, మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడో, ఆ యొక్క పిల్ల శాస్త్రాలు పోతాయో, మంచి చెడుల వివేచన జ్ఞానం కలుగుతుందో, ఆ సమయంలో మనకు తెలుసు పిల్లవాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కనుక ఆ సమయంలో వారికి బాప్తిస్మం ఇవ్వాలి. కానీ వారికి వాక్యం తెలియకుండా, తర్వాత వారికి ఏమి తెలియకుండానే వారికి బాప్తిస్మము ఇచ్చేయకూడదు, ఏమి తెలియకుండా బాప్తిస్మం ఇచ్చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే పిల్లల్ని ఏమంటున్నాడు దేవుడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే చిన్న పిల్లలు లాంటి మనసు కలిగి ఉండమని శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అటువంటి చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎప్పుడు వారికి ఇవ్వాలంటే వారికి మంచి చెడుల వివేచన జ్ఞానం వచ్చేటువంటి సమయాల్లో వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. కానీ చిన్నగా ఉన్నప్పుడే చిన్న పిల్లలకే బాప్తిస్మాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారిని వారిలాగా మారమని చెప్పాడు శిష్యులను కూడా. చిన్న పిల్లలాగా పెడతారు, ఎందుకంటే వారిలో పాపం అనేది ఉండదు, వారిలో కల్మషం అనేది ఉండదు. కాబట్టి వారికి బాప్తిస్మము అప్పుడే అవసరం. ఎప్పుడు అవసరం అంటే వారికి మంచి వివేచన జ్ఞానం కలిగి కొద్దిగా పెద్ద అయిన తర్వాత వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. కానీ మరి చిన్నగా ఉన్నప్పుడు బాప్తిస్మాలు ఇవ్వకూడదు. వారు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని ఎరిగినప్పుడు వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-14 వచనాల్లో చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-14 వచనాల్లో, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి 15వ వచనంలో వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. చిన్నపిల్లలను ఏమంటున్నాడు, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్తున్నాడు. అంటే వారు బాప్తిసం పొందకపోయినా చిన్నతనంలోనే మరణించేటువంటి చిన్న పిల్లలంతా కూడా దేవుని రాజ్యానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోక రాజ్యము ఇలాంటి వారిది అన్నాడు. ఎందుకంటే చిన్న పిల్లల్లో వారిలో ఏం కల్మషం ఉంటుంది, వారిలో ఏ పాపం ఉంటుంది, ఏముండదు కదా. కాబట్టి వారు డైరెక్ట్గా దేవుని రాజ్యానికి చేరుతారు, దేవుడున్న ప్రాంతానికి వారు వెళ్ళిపోతారు. బాప్తిసం ఎప్పుడు అవసరం అంటే వాడు మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని కలిగే వయస్సు వచ్చినప్పుడు, మంచి చెడులను వివేచించేటువంటి జ్ఞానం వారికి వస్తున్నప్పుడు ఇవ్వాలి. అంతేకాని చిన్న పిల్లలకు బాప్తిస్మాలు ఇచ్చేయకూడదు. చిన్నపిల్లలకు, పసిపిల్లలకు బాప్తిస్మం అవసరమా అంటే అవసరం లేదు. ఎప్పుడు ఇవ్వాలంటే మనకు అర్థమవుతుంది, ఒక దశలోనికి వస్తారు టీనేజ్కి ముందు కొద్దిగా. అటువంటి సమయాల్లో మంచి చెడుల వివేచన జ్ఞానము, వాక్యం అర్థం చేసుకునేటువంటి వయసులోనికి వచ్చినప్పుడు వారికి బాప్తిస్మాన్ని ఇవ్వాలి. అంతేకాని చిన్న పిల్లలకు బాప్తిస్మము అవసరం లేదు. మరి బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదరు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు వారి శరీరమును అదేవిధంగా ఆయన రక్తములో పాలిభాగస్తులుగా ఉండాలి. ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క శరీరంలోను, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలోను పాలిభాగస్తులుగా ఉండాలి. పాలిభాగస్తులుగా ఉంటున్న ప్రతి వారు ఏం చేయాలి? 26వ వచనంలో మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే బాప్తిసం పొందినటువంటి ప్రతి వారు కూడా ఖాళీగా ఉండకూడదు. లేదా యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందేటువంటి ప్రతి వారు కూడా ఖాళీగా ఉండకుండా ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే సువార్త ప్రకటనలో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు ప్రకటించుటలో ఎవరు ఉండాలి అంటే బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోనూ రక్తములోనూ పాలిభాగస్తులుగా ఉండేటువంటి వారుగా ఉండాలి. రెండవది, పాలిభాగస్తులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సువార్తను వ్యాపించుటలో ఈ యొక్క పనిలో ముందు కొనసాగేవారుగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను లేదా దేవుని యొక్క వాక్యమును అనేక ప్రాంతాలకు లేదా దేవుని యొక్క వాక్యమును అందించేటువంటి పనికి సహకారులుగా దేవుని యొక్క బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా అలా ఉండాలి. అలా ఉండకుండా ఉంటే దేవుని యొక్క శిక్షకు, దేవుడు విధించేటువంటి శిక్షకు లోనవుతారు. అంటే బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులుగా ఉండాలి. పాలిభాగస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఆయన మరణమునంటే స్వార్థను ప్రకటించేటువంటి పనిలో ఉండాలి. అనేకులను దేవుని వైపునకు మళ్లించే వారిగా దేవుని యొక్క వాక్యము ద్వారా, స్వార్థ ప్రకటన ద్వారా అనేకులను దేవుని వైపునకు మళ్లించేటువంటి పనిలో బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఉండాలి. ఇది బాప్తిసమును గురించినటువంటి దేవుని యొక్క మాటలు. ఇంకా చాలా వివరణ ఉంది. కొన్ని సంగతులే మీ మధ్యలో పంచుకున్నాను. ఇంకా ప్రభు చిత్తమైతే ఇంకా అనేకమైనటువంటి సంగతులు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఎటువంటి స్వార్థ చేశాడో మనందరికీ తెలుసు. మన మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం కనుక చూసినట్లయితే, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, రండి, ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తున్నాడు, సముద్ర తీర ప్రాంతాల్లో బోధిస్తున్నాడు. అనేక ప్రాంతాలు, పట్టణాలు కాలినడకనైతేనేమి, సముద్ర ప్రయాణాల ద్వారా అయితేనేమి, అనేక మార్గాల ద్వారా ఆయన ప్రయాణం చేస్తూ ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలను తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నింటినీ ఆనాడు ఉన్నటువంటి అనేకులకు, ఆ యొక్క అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక దేశాలు తిరిగి ఆనాడు యేసుక్రీస్తు వారు బోధించారు. అంటే ఈనాడు మనం బాప్తిసం తీసుకొని ఒక సంఘానికో లేదా ఒక ఇంటికో పరిమితమైపోయి, ఒక ఊరికి పరిమితమైపోయి ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టి అనేకులకు ప్రకటించే వారిగా బాప్తిస్మం పొందినటువంటి మనం ఉండాలి. అలా ఉండకుండా మనం ఖాళీగా ఉండకూడదు. అలా ఖాళీగా ఉంటే దేవుని యొక్క శిక్షకు మనం లోనవుతాము. బాప్తిసం పొందినటువంటి మనకు దేవుడిచ్చిన పని ఏంటి? ప్రతి ఆదివారము యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని, శరీరాన్ని తీసుకొని దాంట్లో పాలిభాగస్తులుగా ఉండి ఖాళీగా ఉండమని కాదు. బాప్తిసం పొందిన మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను పాలిభాగస్తులుగా ఉంటున్న మనము యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తను అనేకులకు ప్రకటించాలి. ఈ యొక్క వాక్యాన్ని మనం అనేకులకు ప్రకటించి అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి. అలా అందిస్తే దేవుని వాక్యమే మనుషులను మారుస్తుంది. దేవుని యొక్క వాక్యమే హృదయాలను టచ్ చేసి, దేవుని యొక్క వాక్యమే వారి మనస్సులను తాకి
దేవుని వైపునకు మళ్లించబడుతుంది. మనం చెప్పాలి, చెప్తే వినకపోతే వారి తప్పు, చెప్పకపోవడము మన తప్పు. మనంతటా మనము ముందుగా మనం చేయవలసిన బాధ్యత, బాప్తిసం పొందినటువంటి మనము చేయవలసిన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి. మనకు మాదిరి అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా, మనకు రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఈనాడు ఆ వాక్యమే ఈనాడు ప్రపంచవ్యాప్తమైంది. ఆయన బోధనలే ప్రపంచవ్యాప్తమయ్యే యేసుక్రీస్తు వారి బోధనలు. మనము ఆయన నమ్మిన వారేముగా, ఆయన ధరించుకున్న వారేమిగా, ఆయన పేరు పెట్టుకున్నటువంటి వారేమిగా క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకుండా, బాప్తిజం పొందిన మనము, యేసుక్రీస్తు వారికి శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందిన మనము ఎప్పుడూ కూడా ఖాళీగా లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని అనేకులకు అందించేటువంటి పనిలో, దేవుని యొక్క స్వార్థ పనిలో, యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థను అనేకులకు ప్రకటించేటువంటి పనిలో సహకారులుగా ఉండాలి. మనమే ప్రకటించాలి. ఇలా ఉంటున్నప్పుడే మనము నిజముగా దేవుని యొక్క పనిని జరిగించేటువంటి వారం. అలా లేకుండా మనం సొంత పనులతో నిమగ్నమైపోయి పోతే దేవుని యొక్క పనిని విడిచిపెట్టే వారమే కంటాం. అలా విడిచిపెడితే దేవుని యొక్క ఉగ్రతకు మనం లోనవుతాము. కాబట్టి బాప్తిసం అంటే ఏమిటో, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, చిన్నపిల్లలకు బాప్తిసము ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇవన్నీ చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వకూడదు. తర్వాత ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఈ సంగతులన్నీ మనం తెలుసుకున్నాం. సంగతులన్నీ ఈ సమయంలో దేవుడు మనకు తెలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకా ప్రభు చిత్తమైతే ఇంకా అనేకమైనటువంటి సంగతులు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఇంకా మనం అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి మీ పిల్లలతో ఈ యొక్క మాటలు ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు. మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం తండ్రి, బాప్తిసం కార్యక్రమం తండ్రి, ఆ యొక్క కార్యక్రమం గురించి తండ్రి కొన్ని సంగతులను పిల్లలకు వివరించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు. మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో మీకు చెల్లిస్తున్నాను మా కన్న తండ్రి. దాని బాప్తిసం పొందినటువంటి మేము తండ్రి అనేకులకు మీకు స్వార్థ ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ కుమారుడు మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారిని గురించి అనేకులకు ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, బాప్తిసం పొందని వారు తండ్రి మీకు వాక్యము ద్వారా తండ్రి మీకు వాక్యాన్ని నమ్మి విశ్వసించి మీ వద్దకు రావడానికి, బాప్తిసం పొంది మీ యొక్క పనులను పరిచర్లను కొనసాగడానికి సహాయం అనుగ్రహించమని, ఇంకా మీ చిత్తమైతే ఇంకా అనేకమైనటువంటి సంగతులు మీ పిల్లలకు తెలియజేయడానికి సహాయం అనుగ్రహించమని, విన్న మీ పిల్లలందరినీ దీవించి ఆస్వాదించమని తండ్రి చెప్పఉన్న ప్రతి మాట వ్యర్థంగా విడిచిపెట్టకుండా మా హృదయాల్లో నాటబడి నిరంతరంగా ఫలించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని, మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో మీకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థనా మనలన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థనా మనలన్నింటినీ అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విన్న దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభు చిత్తమైతే ఇంకా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి దేవుని యొక్క సంగతులు మనం తెలుసుకుందాం. అందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను.